యోగ దర్శనం. నమో వెంకటేశాయ. తపో మార్గ విచక్షణ, తపో మార్గ విబోధన. గోవింద గోవింద. అనాది కర్మ ఆర్జిత వాసనాలం విషాదమూలార్ణవశోషణేలం అభావభూయం గత వస్తుజాలం విధేహి యోగం తవ వాక్యమూలం అని మహాయోగేశ్వరేశ్వరుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుంటూ పతంజలి మహర్షి గారు రచించిన యోగ సూత్రాల ఆధారంగా యోగ దర్శనాన్ని అధ్యయనం చేసే సత్కార్యక్రమాన్ని ఈ శుభ సాయంకాల వేళ మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను చదువుకుని ఈ కార్యక్రమానికి మంగళాచరణం చేసుకుందాము. ఓం నమో నారాయణాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. భాస్వచ్చంద్ర సమేయదీయనయనే భార్యాయదీయా రమా యస్మాద్విశ్వసురప్యభూద్య వికులం యధ్యానయుక్తం సదా నాథో యో జగతాం నగేంద్రదుహితుః నాథోపి యద్భక్తిమాన్ తాతో యో మదనస్వయో దురితః తం వెంకటేశం భజే. పతంజలి ప్రార్థనా. చిత్తస్య వృత్తిమనురుధ్య సుసాధనాభిః జీవః సమాధిమధిగచ్చతి యన్మతేన యోగాస్తథా వసువితా అధియోగశాస్త్రం ఏనాశ్రితా మమ పతంజలయే నమోస్మై. నమో హిరణ్యగర్భాదిభ్యః యోగ విద్యా సంప్రదాయ కర్తృభ్యః వంశర్షిభ్యః నమో మహద్భ్యః నమో గురుభ్యః. శ్రీ గురుభ్యో నమః. ఇంతవరకు మహర్షి గారు మొదటి సమాధి పాదంలో సమాధి గురించి, సమాధి అనే చిత్తవృత్తి నిరోధం గురించి, దానికి కావలసినటువంటి ప్రాథమిక సామగ్రి గురించి చక్కగా వివరించుకుంటూ వచ్చారు. దాని గురించినటువంటి విషయ విస్తారాన్ని సాధ్యమైనంత మేరకు మనకు అందించారు. ఇటువంటి చిత్తవృత్తి నిరోధాన్ని, మనసులో రేగేటువంటి ప్రతి ఆలోచనను, ప్రతి క్రియను కట్టడి చేసుకునేటువంటి మార్గాన్ని అందించటానికి, ఆ మార్గానికి సహకరించటానికి కావలసినటువంటి సాధనాలను రెండవ పాదంలో, సాధన పాదంలో మహర్షి గారు నిరూపించబోతున్నారు. సమాధి స్థితిని చేరుకోవటానికి లేదా మనసులోని ఆలోచనలన్నిటినీ కట్టిపెట్టుకోవటానికి కావలసినటువంటి ప్రధానమైన సాధనాలను మహర్షి గారు ఈ పాదంలో నిరూపించబోతున్నారు. సాధనాలను నిరూపిస్తున్నారు కాబట్టి ఈ పాదానికి సాధన పాదం అనేటువంటి సార్థక నామధేయం ఏర్పడింది. ఈ సాధన పాదంలో మొదటి సూత్రాన్ని మహర్షి గారు ఇలా ప్రారంభిస్తున్నారు. తపస్వాధ్యాయేశ్వర ప్రణిధానాని క్రియాయోగ అని. ఈ సూత్రంతో మొదలుపెట్టి మహర్షి గారు అనేక సాధనాలను, ఆ సాధనాలకు ఉండేటువంటి ఫలితాలను, వాటి యొక్క ఆవశ్యకతలను ఈ పాదంలో నిరూపించబోతున్నారు. అందులో మొదలుగా తపః, స్వాధ్యాయ, ఈశ్వర ప్రణిధానం అనే మూడిటిని కలిపి ఈ మూడిటిని క్రియాయోగం అనేటువంటి పదంతో ఒక సాధనంగా మనకు పరిచయం చేస్తున్నారు. ఈ సూత్రంలో మహర్షి గారు యోగం సిద్ధించాలన్నా లేదా చిత్తవృత్తులను నిరోధించుకోవాలన్నా ప్రాథమికంగా
క్రియాయోగం అనే దాన్ని అలవాటు చేసుకోవాలి. క్రియాయోగాన్ని సాధించాలి. క్రియాయోగం సిద్ధించినప్పుడే యోగ సిద్ధి అనేది జరుగుతుంది. ఆ క్రియాయోగం 3 విధాలుగా ఉంటుంది, లేదా క్రియాయోగంలో 3 అంశాలు ఉంటాయి. ఒకటి తపస్సు, రెండవది స్వాధ్యాయం, మూడవది ఈశ్వర ప్రణిధానం అని చెప్తున్నారు. తపస్సు అంటే మనం విన్నట్టుగా ఉండేటువంటి తపస్సు. స్వాధ్యాయం అంటే మనకు నచ్చిన లేదా పవిత్రమైనటువంటి మంత్రాల యొక్క జపం, మోక్ష శాస్త్రాలను అధ్యయనం చేయటం, ఇలాంటి స్వాధ్యాయం. విద్యాప్రధానమైనటువంటి సాధనం. ఈశ్వర ప్రణిధానం అంటే మనము చేసేటువంటి ప్రతి కర్మను ఈశ్వరార్పణ బుద్ధ్యా చేయటం, లేదా చేస్తున్నటువంటి ప్రతి పనిని ఈశ్వరుడికి సమర్పించుకోవటం అనే 3 అంశాలతో కూడిన క్రియాయోగం అనేటువంటి సాధనాన్ని మహర్షి గారు ఈ సూత్రంలో పరిచయం చేస్తున్నారు. అందులో తపస్సు అని చెప్తున్నారు. ఈ తపస్సు అనే పదానికి ఎన్ని అర్థాలు వీలైతే అన్ని అర్థాలను క్రియాయోగంలో భాగంగా ఉంచుకోమని మనకు సూచన చేస్తున్నారు. తపస్సు అనేటువంటి శబ్దానికి ప్రాథమికంగా శరీరాన్ని కష్టపెట్టేది, శరీరాన్ని కష్టపెడుతూ శరీరాన్ని సరి అయిన దారిలోకి తీసుకువచ్చే సాధనం అనే అర్థం గనక ఉంచుకున్నట్లయితే, కాయక్లేశ లక్షణం తపః అనే ఆర్యోక్తిని తీసుకున్నట్లయితే, ఆ కాయక్లేశ ప్రధానమైనటువంటి తపస్సును క్రియాయోగంలో భాగంగా స్వీకరించమని మహర్షి గారు చెప్తున్నారు. తపస్సు అంటే కాయాన్ని, ఈ శరీరాన్ని కాస్తంత, ఈ శరీరం ఇబ్బంది పడనంత మేరకు కష్టపెట్టి ఈ శరీరాన్ని దారిలోకి తెచ్చుకునేందుకు అనువుగా ఉండేటువంటి సాధనం. ఇబ్బంది పెట్టడం అంటే వేరే ఏమీ లేదు, కష్టపెట్టడం అంటే ఏమీ లేదు. ఉపవాసాదులను చేయటం, లేదా శరీరాన్ని కాస్తంత కుదురుగా కూర్చోబెట్టేందుకు వీలైనటువంటి వ్యాయామాలు లాంటివి చేయటం. దీన్ని తపస్సుగానే భావించమని మహర్షి గారు ప్రాథమికంగా చెప్తున్నారు. కాయక్లేశ లక్షణంగా ఉండేటువంటి తపస్సును చేసుకోమని ఈ విధంగా సలహా ఇస్తున్నారు. రెండవది స్వాధ్యాయం అంటే నోటితో ఉచ్చరించటం కానీ, లేదా నోరు మూసి పెదవులు మూసి నాలుక కదల్చటం ద్వారా చేసేటువంటిది కానీ, లేదా నోటితో ప్రధానంగా చేసుకునేటువంటి దేన్నైనా సరే స్వాధ్యాయం కింద భావించమని చెప్తున్నారు. నోటితో చేసేది ఏదైనా సరే, అంటే మంత్రజపం కావచ్చు, లేదా మంత్రాలను ఉచ్చరించటం కావచ్చు, లేదా నోటితో చేసేటువంటి మోక్ష శాస్త్రాధ్యయనమైనా కావచ్చు, నోరు ప్రధానంగా కలిగినటువంటి దేన్నైనా సరే స్వాధ్యాయంగా భావించి ఆ స్వాధ్యాయాన్ని చేయమని సలహా ఇస్తున్నారు. ఈశ్వర ప్రణిధానం అనేటువంటి 3వ సాధనంలో చేసేటువంటి ప్రతి పనిని ఈశ్వరుడికి సమర్పించటం, ఆ పని తాలూకు, ఆ కర్మ తాలూకు కర్తృత్వాన్ని, ఆ కర్మ తాలూకు ఫలితాన్ని రెండిటిని ఈశ్వరుడికి సమర్పణం చేసేయటం అనేటువంటి విధానాన్ని ఈశ్వర ప్రణిధానంగా భావించి దీన్ని కూడా చేయమని సలహా ఇస్తున్నారు. ఈ విధంగా ప్రాథమికంగా చూసుకున్నప్పుడు తపస్సు అనేది మహర్షి గారు శారీరకమైనటువంటి తపస్సును గురించి చెప్తున్నారు అని, స్వాధ్యాయం అంటే వాచనికం, వాంగ్మయమైనటువంటి సాధనాలను గురించి చెప్తున్నారు అని, ఈశ్వర ప్రణిధానం అంటే మానసికమైనటువంటి సాధనాలను గురించి బోధిస్తున్నారు అని మనకు ఒక ప్రాథమిక అవగాహన ఏర్పడుతుంది. అలా ఏర్పడినప్పుడు శారీరక, వాచిక, మానసికమైనటువంటి తపస్సులను, లేదా శారీరక, వాచనిక, మానసమైనటువంటి సాధనాలను జాగ్రత్తగా అనుసరించుకుంటూ క్రియాయోగం ద్వారా యోగ సిద్ధిని పొందటానికి ప్రయత్నం చేసుకోమని మహర్షి గారు ఈ సూత్రం ద్వారా సలహా ఇస్తున్నట్లుగా మనకు తెలుస్తుంది. అందులోనూ మహర్షి గారు తపః
స్వాధ్యాయ, ఈశ్వర ప్రణిధానం అనే 3 పదాలతో కూడిన తపస్వాధ్యాయేశ్వర ప్రణిధానాన్ని అని చెప్పి 3 అంశాలను చెప్పి ఈ 3 అంశాల తరువాత క్రియాయోగాహ అని అనకుండా క్రియాయోగ అని ప్రత్యేకించి ఏకవచనంలో చెప్తున్నారు. కాబట్టి ఈ 3 కలిపితేనే, ఈ 3 కలిస్తేనే క్రియాయోగం అవుతుంది అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తంగానే మహర్షి గారు తెలియచేస్తున్నారు అని అనుకోవచ్చు. ఈ 3 కలిస్తే ఒక క్రియాయోగం, ఈ 3 కలిస్తేనే ఒక సాధనం. ఇంకో మాటలో చెప్పుకోవాలంటే 3 కరణాలతో, శరీరంతోనూ వాక్కుతోనూ మనస్సుతోనూ చేసేటువంటి ఈ 3 సాధనాలు కలిస్తే త్రికరణ శుద్ధితో గనక చేస్తే అది క్రియాయోగం అవుతుంది అనే మహర్షి గారి అభిప్రాయం స్పష్టంగానే తెలుస్తుంది. అందులోనూ క్రియాయోగం అనేటువంటి కొత్త పదాన్ని మహర్షి గారు సృష్టించారు. క్రియైవ యోగ, క్రియాయోగ. క్రియ శరీరంతో చేసేటువంటి క్రియ, నోటితో వాక్కుతో చేసేటువంటి క్రియ, మనస్సుతో చేసేటువంటి క్రియ, ఈ క్రియలే యోగాలు అవుతాయి. ఈ క్రియలే యోగానికి సాధనమవుతాయి. యోగం అంటే చిత్తవృత్తి నిరోధం అనే 2వ సూత్రంలో, మొదటి పాదంలోని 2వ సూత్రంలో చెప్పే ఉన్నారు. కాబట్టి చిత్తవృత్తి నిరోధానికి, యోగానికి ఈ క్రియలు సాధనాలు అవుతాయి. ఈ క్రియలు 3 కలిస్తే ఒక సాధనంగా మారుతుంది. యోగ సాధనమై అది యోగంగా మారుతుంది. యోగాన్ని తెచ్చిపెట్టేటువంటి సాధనంగా ఈ క్రియలు ఉంటాయి అనే విషయాన్ని మహర్షి గారు ప్రత్యేకించి చెప్పదలుచుకున్నారు. అందువలన క్రియాయోగ అనే ఒక కొత్త పదాన్ని కల్పించి ఈ శారీరక, వాచనిక, మానసిక క్రియలు యోగాన్ని కలిగిస్తాయి. యోగాన్ని కలిగించటం ద్వారా యోగ సాధనాలై ఇవి యోగాలుగా మారతాయి అనే విషయాన్ని చెప్పదలుచుకున్నారు. ఇవి యోగ సాధనాలు ఎందుకు అవుతాయి? క్రియ అనేది స్పష్టంగానే ఉంది. శరీరంతో చేసే క్రియ, వాక్కుతో చేసేటువంటి క్రియ, అలాగే మనస్సుతో చేసేటువంటి క్రియ. ఈ క్రియలు 3, ఈ 3 క్రియలు లేదా 3 రకాల క్రియలు, 3 రకాల కరణాలతో చేసేటువంటి క్రియలు మనస్సును కట్టడి చేసుకోవటానికి ఏ విధంగా ఉపయోగిస్తాయి, దానికి దీనికి ఏమిటి సంబంధం అనే ప్రశ్న మనకు తప్పకుండానే వస్తుంది. ఆ ప్రశ్న మనలో రేగటానికి వీలుగానే మహర్షి గారు ఈ క్రియాయోగ అనే పదాన్ని సృష్టించి పెట్టారు. తపస్సు అని చెప్పటం ద్వారా శరీరంతో ఉపవాసాదులను చేయమని, లేదా శరీరాన్ని కష్టపెట్టే, ఇబ్బంది పెట్టే పనులు చేయమని, శరీరాన్ని దారిలోకి తెచ్చుకునేటువంటి సత్కర్మలను చేయమని బోధించటం ద్వారా మహర్షి గారు ఒక సందేశాన్ని ఇస్తున్నారు. జీవుడు లేదా పురుషుడు ఎన్నో జన్మలుగా ఈ శరీరం, ఇలాంటి శరీరాలు ఎన్నిటినో తీసుకుని ఆ శరీరాలతో ఎన్నెన్నో పనులు చేశాడు. ఈ శరీరం అంటే మనుష్య శరీరమే అవ్వచ్చు, లేదా మనుష్య శరీరం లాంటి శరీరాలు కావచ్చు, 4 కాళ్ళు ఉన్న శరీరం కావచ్చు, పాకే శరీరం కావచ్చు, పడుకునే శరీరం కావచ్చు, ఒకరోజు ఉండే శరీరం కావచ్చు. ఎన్నో శరీరాలను జీవుడు తీసుకున్నాడు. ఎన్నో శరీరాలను జీవుడు తీసుకుని వదిలి వస్తున్నాడు. ఈ శరీరాలను తీసుకున్నప్పుడల్లా ఆయా శరీరాలతో ఏవో పనులు చేస్తూనే వస్తున్నాడు. చేస్తున్న పనుల తాలూకు సంస్కారాలు మనసులో బలంగా ముద్రల్లా పడిపోయే ఉన్నాయి. ప్రతి క్రియ తాలూకు సంస్కారము మనసులో బలంగా ముద్రగా పడి ఉంది. అనాది ఈ జన్మలలో అనాది వాసనలు, అనాదిగా వచ్చేటువంటి సంస్కారాలు మనసులో కోట్ల కొలది పేరుకుని ఉన్నాయి. ఆ కోట్లాదిగా పేరుకున్నటువంటి ఈ సంస్కారాలు ఎప్పుడు పనిచేస్తాయో, ఎప్పుడు పైకి లేస్తాయో, ఎప్పుడు అవి ప్రబలంగా మారతాయో తెలియని పరిస్థితి ఉంది. ఇట్లాంటి పరిస్థితిని అరికట్టాలి అంటే మనసులో కోట్ల కొలది, జన్మల కొద్దీ పేరుకున్నటువంటి సంస్కారాలు ఏం చేస్తాయో తెలియని పరిస్థితి, లేదా ఎప్పుడు లేస్తాయో తెలియని పరిస్థితిని అరికట్టుకోవాలి అంటే ఆ సంస్కారాల ప్రాబల్యం తగ్గించాలి. ప్రాథమికంగాను
ఆ సంస్కారాల ప్రాబల్యం తగ్గించాలి అంటే ఏం చేయాలి అంటే సత్కర్మలను చేసుకుని సత్కర్మల సంస్కారాలు పెంచుకోవాలి. శరీరంలో రోగకారకమైనటువంటి క్రిములు చేరితే ఏం చేయాలి అంటే వాటికి ప్రతిగా వాటిని మింగేసేటువంటి మంచి బ్యాక్టీరియాని శరీరంలో పెంచుకోవాలి. అలాగే కర్మల వల్ల వచ్చినటువంటి వాసనలు సంస్కారాలు వీటి యొక్క ప్రభావం తగ్గించుకోవాలి అంటే సత్కర్మలను చేసుకుని ఆ సత్కర్మల యొక్క సంస్కారాలను పెంచుకుని ఆ సంస్కారాల ద్వారా ఈ సంస్కారాల యొక్క ప్రభావాన్ని తగ్గించాలి. ఈ సంస్కారాలు పనిచేయటం అనే దాన్ని తొలగించుకోవాలి. అలా తొలగించుకున్నప్పుడు ఎన్నో జన్మలుగా తెలిసి తెలియని కుసంస్కారాలు ఇవన్నీ పేరుకున్నవన్నీ కూడా కాస్తంత పక్కకి జరిగితే వాటి వరకు కొంత క్లీనింగ్ అనేది జరిగిపోతే మనస్సు కాస్తంత పరిశుభ్రం అవుతుంది. మనస్సు పరిశుభ్రమైతే మనస్సు మాట వింటుంది, మాట వింటే సాధన ముందుకు వెళుతుంది అని ఎన్నోసార్లు చెప్పుకున్నాం. కాబట్టి చిత్త పరికర్మల సందర్భాలలో ఈ విషయాలను గురించి ప్రస్తావన చేసుకున్నాం. కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకుని మనసులో ఉండేటువంటి క్రియా సంస్కారాలు, అందులోనూ దుష్క్రియా సంస్కారాలు, వాటిని పోగొట్టుకోవటానికి శరీరంతో మంచి కర్మలను చేసుకోవటం, మంచి కర్మల ద్వారా మంచి సంస్కారాలను తెచ్చుకోవటం, ఆ మంచి సంస్కారాల ద్వారా ఈ చెడు సంస్కారాలను పోగొట్టుకోవటం అనేది చేసుకోవలసినటువంటి విధి అని మహర్షి గారు మనకు సూచించదలిచారు. సూచించదలిచి తపః అనేటువంటి పదంతోనే ఈ సూత్రాన్ని ప్రారంభిస్తున్నారు. తపః కాయక్లేశ లక్షణం తపః, శరీరాన్ని కష్టపెట్టేటువంటి తపస్సు, ఈ శరీరాన్ని యోగానికి అనుకూలంగా మార్చేటువంటి తపస్సు, ఈ శరీరంతో పేరుకున్నటువంటి సంస్కారాల యొక్క ప్రాబల్యాన్ని తగ్గించేటువంటి తపస్సు. అటువంటి తపస్సు చేసుకున్నట్లయితే ఈ శరీరం ద్వారా పొందవలసినటువంటి లాభాన్ని పొందేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది అని మహర్షి గారు తన అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు. అయితే తపస్సు చేసుకునేటప్పుడు శరీరాన్ని కొద్దిగా కష్టపెట్టాలి, లేదా శరీరాన్ని దారిలోకి తెచ్చుకునేటట్లుగా చూసుకోవాలి తప్ప శరీరాన్ని పాడు చేసే విధానంలో, శరీరం పూర్తిగా మూలపడే విధానంలో తపస్సు చేయరాదు అనే అంశం మనసులో మహర్షి గారికి బలంగానే ఉంది. తపస్సు అంటే ఉపవాసం అన్నాం కదా అని ఈ ఉపవాసం ద్వారా శరీరం ఏ పనికి రాకుండా, ఎందుకు పనికి రాకుండా మూలన పడిపోయేటువంటి స్థాయిలో ఉపవాసాలు చేయటం లాంటి పనులేమీ చేయొద్దని మహర్షి గారు స్పష్టంగానే సూచన ఇస్తున్నారు. తపస్సు అంటే పైకి ఎదగాల్సినటువంటిది, పైకి ఎదుగుతూ పై స్థాయికి చేరుకునేటువంటి సాధనం. అటువంటి సాధనంగా మార్చుకోవాలే తప్ప దీని తపస్సు ద్వారా శరీరం ఎందుకు పనికి రాకుండా ఉండేటువంటి పరిస్థితినైతే తెచ్చుకోకూడదు. శరీరంలో ఏ రకమైనటువంటి వికారము రాకుండా, శరీరంలో ఏ రకమైనటువంటి అసౌకర్యము కలగకుండా శరీరాన్ని దారిలో తెచ్చుకునేటువంటి సత్కర్మాచరణలను మాత్రమే ఈ తపస్సు అనే శబ్దానికి అర్థంగా తెలుసుకోమని మహర్షి గారు చెప్తున్నారు. అందుకనే శారీరం అనేటువంటి పదం వాడకుండా తపః అనే పదాన్నే వాడారు. తపః అంటే ఒక నిరంతరం చేయవలసినటువంటి ప్రాసెస్సు. ఆ ప్రాసెస్కి తగినట్లుగా ఈ శరీరాన్ని ఉంచుకోవాలే తప్ప శరీరాన్ని పాడు చేసుకోకూడదు అనే అంశాన్ని స్పష్టంగానే చెప్తున్నారు. ఈ తపస్సు ద్వారా పొందవలసినటువంటి ఈ ప్రయోజనాన్ని పొంది తీరవలసిందే అని చెప్తున్నారు. రెండవది స్వాధ్యాయం అనేటువంటి సాధనం లేదా స్వాధ్యాయం అనేటువంటి అంశం. ఈ అంశంలో మహర్షి గారు రెండు విభాగాలను చేసి పెట్టారు. ఒకటి ఇష్టదేవతలను, మనకు ఇష్టమైనటువంటి దేవతలకు సంబంధించిన ఇష్టమైనటువంటి మంత్రాన్ని దాన్ని జపించటం, ఆ జపాన్ని నోటితో ఉచ్చరించటం మొదలుపెట్టి మనస్సు దాకా తీసుకువెళ్ళటం అనే ప్రక్రియని క్రమంగా అలవాటు చేసుకోవటం అనేది ఒక అంశమైతే, రెండవది ఈ మోక్ష శాస్త్రాలను అధ్యయనం చేయటం. మోక్షం అంటే ఏంటి, బంధం అంటే ఏమిటి, దీనికి శాస్త్రం ఏంటి, దీనికి ప్రమాణం ఏమిటి, ఏ విధంగా దీన్ని ఆచరించాలి లేదా ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ఇలాంటి విషయాలను అధ్యయనం చేయటం అనేది రెండవ అంశం. మొదటి అంశంతో నోరు
పని చేయటం, నోరు సక్రమంగా పని చేయటం, దాని ద్వారా నోటి ద్వారా కలగవలసినటువంటి మంచి సంస్కారాలు పుట్టటం అనేది ఒకవైపు ఉంటూ ఉండగానే నోటి నుండి మనస్సు దాకా క్రమంగా ఆ మంత్రము, ఆ మంత్రార్థమైనటువంటి దేవత పాకిపోవటం, మనసులో ఆ మంత్రార్థ రూపమైనటువంటి దేవత కుదురుకోవటం, మనసులో ఆ దేవత మీద ఏకాగ్రత కుదరటం, ఏకాగ్రత అలవాటు పడటం అనేటువంటి సత్ప్రయోజనాలు సిద్ధిస్తాయి అని మహర్షి గారు ఒకవైపు అభిప్రాయపడుతున్నారు. రెండవ వైపు అసలు ఎవరైనా వీరు వారు అని కాకుండా ఎవరైనా సరే ఒక పనిని ప్రారంభించాలి అంటే లేదా ఒక సాధనను మొదలు పెట్టాలి అంటే ఆ సాధనకు ఫలితం ఏమిటి, ఆ ఫలితం మనకు కావలసిందా అక్కర్లేందా, ఆ ఫలితాన్ని మనం పొందొచ్చా పొందకూడదా, ఆ ఫలితం మనకు ఉందా లేదా, ఆ ఫలితం పొందితే లాభం ఉంటుందా నష్టం ఉంటుందా లాంటి విషయాల మీద అవగాహన పెంచుకుని తీరాలి. అలాంటి అవగాహన లేనిదే ఎవరు సాధన మొదలుపెట్టినటువంటి దాఖలాలు లేవు. చిన్నపాటి సాధన అయినా అవ్వచ్చు, పెద్దదైనా కావచ్చు, ఆటల గురించైనా కావచ్చు, పాటల గురించైనా కావచ్చు, దేని గురించైనా సరే తెలియనిదే, దాని విషయం సరిగ్గా అర్థం కానిదే, అవగాహనకు నోచుకోనిదే ఎవరు సాధన మొదలు పెట్టలేరు. కాబట్టి సాధన మొదలు పెట్టడానికి పూర్వరంగంగా మొదటి అడుగుగా ఆ సాధనకు సంబంధించినటువంటి శాస్త్రాలను, ఆ శాస్త్రంలో ఉండేటువంటి విషయాలను వినటం, చదవటం, తెలుసుకోవటం, నోటితో పలకటం లాంటి ప్రక్రియలను చేసి తీరవలసిందే. అలా చేసినప్పుడు మాత్రమే, మోక్షశాస్త్రాధ్యయనాన్ని చేసినప్పుడు మాత్రమే దాని ఫలం ఏమిటో అవగతమవుతుంది. ఫలం తెలిసినప్పుడు మాత్రమే అందులోకి అడుగు పెట్టేందుకు ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఏకాగ్రత కోసం చేసేటువంటి జపాలే అయినా లేదా ఫలితాన్ని తెలుసుకునేటువంటి మోక్షశాస్త్రాధ్యయనమైనా ఈ రెండు రకాల స్వాధ్యాయం అనేది తప్పనిసరిగా కావలసిందే. ఇది లేనిదే అసలు అడుగు ముందుకు పడదు. ఏకాగ్రత లేనిదే ఏ పని జరగదు. అసలు శాస్త్రాధ్యయనం, శాస్త్రం గురించినటువంటి కనీస అవగాహన లేనిదే అడుగు ముందుకు పడదు. కాబట్టి ప్రాథమికమైనటువంటి సాధనగా ఈ స్వాధ్యాయాన్ని ఉంచుకొని తీరాలి అని రెండవ సాధనం గురించి చెప్తున్నారు. ఈశ్వర ప్రణిధానం అని మహర్షి గారు చాలా అభిప్రాయంతో చెప్తున్నటువంటి మాట. ఇదే ఈశ్వర ప్రణిధానం అనే పదాన్ని ఈశ్వర ప్రణిధానాద్వా అనే 23వ సూత్రంగా, మొదటి పాదంలోని 23వ సూత్రంగా మహర్షి గారు వాడారు. అదే పదాన్ని మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారు. కానీ అక్కడ ఉండేటువంటి అర్థానికి ఇక్కడ చెప్పబోతున్నటువంటి అర్థానికి చిన్న తేడా ఉంచారు. ఈశ్వర ప్రణిధానం, ఈశ్వరే ప్రణిధానం, అక్కడ ఈశ్వరుడి మీద మనస్సును సమర్పించటం అనే అర్థంలో ఈశ్వర ప్రణిధానం వాడారు. ఇక్కడ ఈశ్వరుడికి, ఈశ్వరుడి యందు మనం చేసేటువంటి ప్రతి కర్మను సమర్పించటం. అది ఇంతకుముందు చెప్పుకున్న కాయికమైన కర్మైనా కావచ్చు, లేదా వాచనికమైన కర్మైనా కావచ్చు, కర్మ కావచ్చు, ప్రతి కర్మను ఈశ్వరుడికి సమర్పించటం, ప్రతి కర్మ యొక్క కర్తృత్వాన్ని ఈశ్వరుడికి సమర్పణ చేయటం, ప్రతి కర్మ యొక్క ఫలితాన్ని ఈశ్వరుడికి సమర్పణ చేయటం, కేవలం సాధనార్థం మాత్రమే పని చేసుకోవటం అనే అంశాన్ని సాధించమని మహర్షి గారు ఈ పదం ద్వారా సూచిస్తున్నారు. ఈ ఈశ్వర ప్రణిధానం లేనిదే యోగం అనేది అడుగు కూడా ముందుకు వేయదు అని మహర్షి గారు స్పష్టంగానే చెప్తున్నారు. ఎందుకు అంటే మనస్సు యొక్క శుద్ధి కావాలి అని ఎన్నోసార్లు అనుకున్నాము. మనస్సు శుద్ధం కానిదే యోగం ముందుకెళ్ళదు అని. మనస్సు ఈ కోరికలతోనూ, నేను కర్తను అనేటువంటి అహంకారంతోనూ పూర్తిగా నిండిపోయింది. మనసులో వేరే కొత్త విషయానికి కానీ, కొత్త అభిప్రాయానికి కానీ ఆస్కారం కానీ, తావు కానీ, చోటు కానీ లేనే లేదు. మనస్సు మొత్తం, మానవుల యొక్క మనస్సు మొత్తం కర్మ ఫలితం మీద అపేక్షలతోనూ, నేను కర్తను అనేటువంటి అహంకారాలతోనూ, ఈ అపేక్షల తాలూకు మొలకలతోనూ, ఈ అహంకారం తాలూకు పిలకలతోనూ పూర్తిగా నిండిపోయింది. మనస్సు ఇలా నిండిపోయి ఉండగా కొత్త విషయం ఎక్కేందుకు ఆస్కారం ఉండటం లేదు. ఏదైనా సరే నాకేంటి సంబంధం, నాకేంటి ప్రయోజనం అనే విధానంలోనే ఆలోచించేలాగా ఈ మనస్సు, ప్రతి మనస్సు ఉంటోంది.
ఇలా మనస్సు నిండిపోయి ఉన్న మనస్సు కాస్త ఖాళీ అవ్వాలి అంటే మనస్సులోని ఈ అపేక్షలు, మనసులో ఉండేటువంటి ఈ అహంకారాలు మెల్లగా తొలగిపోవాలి అంటే ఈ కర్తృత్వం, ఈ కర్మఫలం, ఈ రెండు కూడా ఈశ్వరుడికి సమర్పించుకోవాలి. అలా సమర్పించుకున్నప్పుడు మనస్సు ఖాళీ అవుతుంది. నిండుకున్నటువంటి మనస్సు, ఏ కొత్త విషయము చేరని మనస్సు, నాకు సంబంధం లేనిదే, నాకు ప్రయోజనం లేనిదే నేనేమీ అర్థం చేసుకోలేను అనేటువంటి స్థాయిలో ఉండేటువంటి మనస్సు కొత్త విషయాన్ని అర్థం చేసుకోగలుగుతుంది. కొత్త విషయాన్ని అర్థం చేసుకుని ఆచరణకు సంకల్పాన్ని పొందగలుగుతుంది. ఇలా మనస్సుకు కొత్త శక్తిని ఇవ్వటానికి ఈ ఈశ్వర ప్రణిధానం తప్ప వేరే మార్గం లేదు. ఈశ్వరుడికి మనం చేసేటువంటి కర్మలను సమర్పించటం తప్ప మనస్సును శుద్ధపరుచుకోవటానికి వేరే దారి లేదు. మనసులో ఉండేటువంటి కోరికలు, మనసులో ఉండేటువంటి అహంకారాలు తొలగిపోవాలి అంటే ఈశ్వర ప్రణిధానం ఒక్కటే శరణ్యం అని మహర్షి గారు నమ్ముతున్నారు. ఆ నమ్మకంతో ఈశ్వర ప్రణిధానాన్ని అనే 3వ పదాన్ని కూడా వాడారు. ఈ తపస్సు, ఈ స్వాధ్యాయము, ఈ ఈశ్వర ప్రణిధానము, ఈ 3 కలిసి క్రియాయోగంగా మారి సాధకుడికి యోగం లేదా చిత్తవృత్తి నిరోధాన్ని సాధించుకునేందుకు సాధనాలుగా మారతాయి. సాధనాలుగా మారి సాధకుడిగా మార్చి, సదరు మనిషిని సాధకుడిగా మార్చి సిద్ధికి దగ్గర చేస్తాయి అని మహర్షి గారు చెప్పదలుచుకున్నారు. ఆ అభిప్రాయంతో తపస్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానాన్ని క్రియాయోగ అని మహర్షి గారు సూత్రాన్ని రచిస్తున్నారు. మహర్షి గారు చెప్తున్నటువంటి అంశాన్ని మనం 2-3 దిక్కుల్లో చూసుకుందాం. ఒకటి, పరమాత్మ చెప్పిన అంశాలు, మహర్షి గారు చెప్పిన అంశాలు ఏమైనా టాలీ అవుతున్నాయా అని ఒకసారి చూసుకుందాం. 17వ అధ్యాయంలో పరమాత్మ 3 రకాల తపస్సుల గురించి మాట్లాడాడు. శారీరం తపః, వాంగ్మయం తపః, మానసం తపః అని 3 రకాల తపస్సుల గురించి మాట్లాడాడు. అందులో దేవద్విజ గురుప్రాజ్ఞ పూజనం శౌచమార్జవం బ్రహ్మచర్యం అహింసాచ శారీరం తప ఉచ్యతే అని పరమాత్మ స్పష్టంగానే చెప్పాడు. శరీరంతో చేసేటువంటి తపస్సు దేవ ద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచం ఆర్జవం బ్రహ్మచర్యం అహింసాచ అని. దేవాదులను పూజించటం, శరీరాన్ని, శరీరం లోపల ఉండేటువంటి మనస్సును శుభ్రంగా ఉంచుకోవటం, రుజు ప్రవర్తనను కలిగి ఉండటం, ఈ శరీరంతో మంచి పనులను మాత్రమే చేయటం, మంచి మార్గంలో మాత్రమే ఈ శరీరాన్ని ఉంచటం, అలాగే బ్రహ్మచర్యం అహింస, ఈ శరీరంతో ఎవరిని పీడించకపోవటం, ఇవన్నీ కూడా శారీరమైనటువంటి తపస్సులు అని చెప్పాడు. ఆ శారీరమైనటువంటి తపస్సులోని పరమాత్మ చెప్పిన మాటనే మహర్షి గారు తపః అనే మాటతో స్పష్టంగానే చెప్తున్నారు. పరమాత్మ వాంగ్మయం తప ఉచ్యతే అనే మకుటం పెట్టి అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితంచయత్ స్వాధ్యాయాభ్యసనంచైవ వాంగ్మయం తప ఉచ్యతే అని అక్కడ చెప్పాడు. అనుద్వేగకరం వాక్యం, ఎదుటివారికి ఉద్వేగాన్ని కలిగించనటువంటి వాక్యం, ఎదుటివారికి ప్రియాన్ని కలిగించే వాక్యం, ఎదుటివారికి నిజమే చెప్పే వాక్యం, హితాన్నే కోరేటువంటి వాక్యం, ఇది వాంగ్మయం తపః. ఇది కాక స్వాధ్యాయాభ్యసనం అనే మాట చెప్పాడు. స్వాధ్యాయాభ్యసనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి నోటితో చేసేటువంటి మంత్రజపం, నోరు మూసుకుని లోపల నాలుక కదిలిస్తూ చేసేటువంటి మంత్రజపం, మనస్సు దాకా తీసుకువెళ్ళగలిగేటువంటి మంత్రజపం, దీంతో పాటుగా మోక్షశాస్త్రాధ్యయనం, దీన్ని వాంగ్మయం తపః అని పరమాత్మ చెప్పాడు. ఆ చెప్పిన దాన్ని మహర్షి గారు స్వాధ్యాయ అనేటువంటి ఒకే పదంతో స్పష్టంగానే చెప్పేస్తున్నారు. పరమాత్మ 3వ శ్లోకంలో తపో మానసముచ్యతే అని మకుటం పెట్టి మనఃప్రసాద సౌమ్యత్వం మౌనమాత్మ వినిగ్రహ భావ సంశుద్ధిరిత్యేతత్ తపో మానసముచ్యతే అని చెప్పాడు. మనఃప్రసాద, మనస్సును ప్రసన్నంగా ఉంచుకోవటం, సౌమ్యత్వం, సౌమ్యంగా ఉంచుకోవటం, ఎదుటివారి గురించి మంచినే ఆలోచించటం, మౌనం, మనస్సులో ఏ రకమైనటువంటి ఆలోచన రేగకుండా చూసుకోవటం,
ఆత్మ వినిగ్రహ, మనస్సును అదుపులో ఉంచుకోవటం. భావ సంశుద్ధి, భావాలను సంశుద్ధంగా ఉంచుకోవటం, భావాలు లేకుండా చూసుకోవటం అనేదాన్ని మానసమైనటువంటి తపస్సు అని పరమాత్మ అక్కడ చెప్పాడు. మనస్సును ప్రసన్నంగా ఉంచుకోమన్నాడు. మనస్సును ప్రసన్నంగా ఉంచుకోవటంతో పాటు మనస్సులో ఏ ఆలోచనలు రాకుండా చూసుకోమంటున్నాడు. మనస్సును నిగ్రహంగా ఉంచుకోమంటున్నాడు. మనస్సులో భావాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచుకునేటట్లు చూసుకోమంటున్నాడు. వీటన్నిటితో పాటు మనస్సుతో ఎదుటివారికి హాని కలిగించకుండా, హాని కలిగించే ఆలోచనలను చేయకుండా ఉండమంటున్నాడు. ఇవన్నీ జరగాలంటే ఏం చెయ్యాలి? మనస్సు భావ సంశుద్ధం అని అంటున్నాడు. ఆ శ్లోకంలో భావ సంశుద్ధి అనే పదం చాలా ప్రధానమైన పదం. భావాలన్నీ శుద్ధంగా ఉంచుకోమంటున్నాడు, లేదా అసలు భావాలే లేకుండా శుద్ధంగా ఉంచుకోమంటున్నాడు. భావాలన్నీ శుద్ధంగా మారమంటే ఎక్కడి నుంచి మారతాయి? ఉన్న భావాలు శుద్ధంగా మారాలి అంటే ఎక్కడి నుంచి మారతాయి? అసలు భావాలు ఏవీ లేకుండా గో అంటే వెళ్ళిపోయేటువంటి భావాలా ఇవి? ఎక్కడి నుంచి ఈ భావ సంశుద్ధి అనేది ఏర్పడుతుంది అనేది ఆలోచిస్తే, మహర్షి గారి అభిప్రాయాన్ని కూడా సరిగ్గా పరిశీలిస్తే, ఏ భావాలైతే అడ్డుకుంటున్నాయో, ఏ భావాలైతే మనసులో పూర్తిగా నిండిపోయి ఉన్నాయో, నేను కర్తను అనేటువంటి భావాలే కావచ్చు, లేదా నాకు ఫలితం కావాలి అనేటువంటి కోరికల రూపంలో ఉండేటువంటి భావాలే కావచ్చు, ఇవన్నీ కూడా మనసులో నిండిపోయి ఉన్నాయి కదా. ఆ నిండిపోయి ఉండేటువంటి భావాలను తొలగించాలన్నా, ఆ భావాలను పరిశుభ్రం చేయాలన్నా ఏం చెయ్యాలి అంటే ఈశ్వర ప్రణిధానం ఒకటే మార్గం. కాబట్టి ఈశ్వర ప్రణిధానం అనేది చేయకుండా ఈశ్వరార్పణ బుద్ధ్యా కర్మలను చేయటం అనే విధానాన్ని అనుసరించకుండా భావ సంశుద్ధి అని తెచ్చుకోవటం సాధ్యం కాదు. అది సాధ్యపడనే పడదు. కాబట్టి పరమాత్మే ఎన్నో సందర్భాలలో మత్కర్మకృత్ మత్పరమః మద్భక్త సంగవర్జిత నిర్వైర సర్వభూతేషు యస్ సమామేతి పాండవ అని వేరువేరు సందర్భాలలో చెప్పాడు. మత్కర్మకృత్, నా కోసం కర్మలను చేయాలి. మత్పరమః, నేనే పరమంగా ఉండాలి, ఫలితాల మీద కోరికలను పెంచుకోకూడదు. మత్కర్మకృత్, పరమాత్మ కోసం పనులు చేయాలి, ఈశ్వరార్పణ బుద్ధ్యా పనులు చేయాలి, ఈశ్వరుడు కర్త అనే భావంతో పనులు చేయాలి, ఈశ్వర సమర్పణ బుద్ధ్యా ప్రతి పనిని చేసుకుంటూ వెళ్ళాలి, ప్రతి సత్కర్మలను పూర్తి చేయాలి అనేటువంటి అంశాన్ని పరమాత్మే ఎన్నో సందర్భాల్లో చెప్పాడు. ఈ పరమాత్మ చెప్పినటువంటి ఈ పరమాత్మార్పణ బుద్ధ్యా లేదా ఈశ్వరార్పణ బుద్ధ్యా చేసేటువంటి కర్మలు భావ సంశుద్ధిని తెస్తాయి అనే అంశాన్ని సూచిస్తున్నారా అన్నట్లుగా మహర్షి గారు ఈశ్వర ప్రణిధానాన్ని అనే మూడో సాధనాన్ని తీసుకువచ్చారు, లేదా మానసికమైనటువంటి తపస్సును తెర మీదకు తీసుకువచ్చారు అని మనం అర్థం చేసుకోవచ్చు. పరమాత్మ చెప్పినటువంటి 3 రకాల తపస్సులను మహర్షి గారు కూడా 3 రకాలుగా 3 పదాలతో మనకు వివరిస్తున్నారు, సూచనప్రాయంగా వెల్లడిస్తున్నారు అని అర్థం చేసుకోవచ్చు. ఇంకొక దారిలో చూసుకుంటే, తపస్సుతో సిద్ధిని పొందిన వారు ఎవరైనా ఉన్నారా, స్వాధ్యాయంతో సిద్ధిని పొందిన వారు ఉన్నారా, ఈశ్వర ప్రణిధానంతో సిద్ధిని పొందిన వారు ఎవరైనా ఉన్నారా అనేది ఆలోచించుకుంటే, తపస్సుతో సిద్ధిని పొందినవారు ఎవరో ఎందుకు, సాక్షాత్తు చతుర్ముఖ బ్రహ్మగారే ఉన్నారు. ఆయన పుట్టాడు. ఎట్లా పుట్టాడు అంటే, తెలియని నీరు, అవ్యక్తమైనటువంటి మనకు కంటికి ఇప్పుడు కనిపించే నీరు కాక వేరొక రకమైనటువంటి నీటిలో పుట్టాడు. పుట్టినవాడు కళ్ళు తెరిస్తే ఒక పద్మం మీద తానున్నాను అని అర్థం చేసుకున్నాడు. ముందు వెనక కింద పైన ఎవరూ ఏమీ కనిపించడం లేదు. తనను పుట్టించినటువంటి ఆ పద్మం ఓ పడుకున్న మూర్తిలోంచి వచ్చిన పద్మం అని మెల్లగా తెలుసుకున్నాడు. ఆ మూర్తి లేవటం లేదు, తానొక్కడే ఉన్నాడు. తనెందుకు పుట్టాడు, తన పుట్టుకకు ప్రయోజనం ఏమిటి అనే ప్రశ్న ఈ బ్రహ్మగారిలో ఏర్పడి నేనెందుకు పుట్టాను అని ప్రశ్నించుకున్నాడు. ప్రశ్నించుకుంటే నేను సృష్టి కోసం పుట్టాను అని సమాధానం స్ఫురించింది. ఈ ప్రపంచంలో ఏమీ లేదు, ప్రపంచంలో లేనప్పుడు నేనే మొట్టమొదటిగా పుట్టాను కాబట్టి నేను సృష్టి కోసం పుట్టాను అని సమాధానం స్ఫురించింది. బాగానే ఉంది, సృష్టి ఎలా చెయ్యాలి అనే ప్రశ్న
వెంటనే వచ్చింది. సృష్టి ఎలా చేయాలి అనే ప్రశ్నకు సమాధానంగా తప అనే 2 అక్షరాలు ఆయనకు వినిపించినాయి. తప, ఆలోచించు, ఆలోచిస్తే ఏం చేయాలో నీకే బోధపడుతుంది అని. ఆయన అక్కడి నుంచి ఆ తపస్సు అనేటువంటి అంశాన్ని పట్టుకుని ఆ ఆలోచనతో, తపస్సుతోనే ఆయన ఈ సృష్టినింతా పూర్తి చేశాడు అని మనకు పురాణగాథ చెప్తోంది. అయితే మనం చెప్పుకున్న తపస్సు కొంచెం శరీర కాయక్లేశ లక్షణ తపస్సు, ఆయనకు వినిపించినటువంటి తపస్సు ఆలోచనాత్మకమైనటువంటి తపస్సు. ఇంకా చెప్పుకోవాలి అంటే కాయక్లేశ లక్షణంగా ఉండే తపస్సు ఎలివేట్ అయితే అది ఆలోచనాత్మకమైనటువంటి తపస్సుగా మారుతుంది. ఆ విధానం చాలా సంక్లిష్టమైన విధానం, కొంచెం ఎక్కువసేపు పట్టేటువంటి విధానం కాబట్టి ఏదో ఒకటి మొత్తం మీద తపస్సు ద్వారా సిద్ధిని పొందాడు, తపస్సు ద్వారా తాను చేయవలసినటువంటి కార్యాన్ని చేశాడు అనే విషయం మాత్రం స్పష్టం. కాబట్టి తపస్సు ద్వారా సిద్ధి పొందిన వాళ్ళలో బ్రహ్మగారు ముందుంటారు. ఇక స్వాధ్యాయం ద్వారా సిద్ధి పొందిన వారిలో భరద్వాజ మహర్షి గారు నంబర్ 1 అని చెప్పుకోవచ్చు. ఆయనకు ఎందుకు పుట్టిందో తెలియదు, ఎన్ని జన్మల సంస్కారమో తెలియదు. ఆయనకి స్వాధ్యాయం చేయాలి, అందులోనూ వేదాధ్యయనం చేయాలి, వేదంలో ఉండేటువంటి అన్ని భాగాలను అధ్యయనం చేయాలి అనే కోరిక కలిగింది. ఆ కోరికతో ఒక జన్మంతా వేదాధ్యయనం చేసుకుంటూనే గడిపేశాడు. ఒక జన్మంతా గడిచింది. జన్మ ఆఖరి క్షణాల్లో ఇంద్రుణ్ణి ప్రార్థించాడు ఆయన. ఏమని? నాకు పై జన్మ కూడా కావాలి, ఆ పై జన్మ కూడా ఈ స్వాధ్యాయానికి వీలుగా ఉండాలి అని. దానికి తగ్గట్టుగానే పై జన్మ అంటూ వచ్చింది. ఆ స్వాధ్యాయానికి వీలుగానే జన్మ వచ్చింది. ఆ జన్మంతా కూడా స్వాధ్యాయం చేశాడు ఆయన, వేదాధ్యయనం చేశాడు. కొత్త కొత్త శాఖలు, కొత్త కొత్త మంత్రాలు, కొత్త కొత్త విధానాలు, వాటి గురించే ఆలోచిస్తున్నాడు. 3వ జన్మను కూడా ఇలాగే కోరుకున్నాడు. 3వ జన్మంతా కూడా పూర్తిగా వేదాధ్యయనంలోనే గడిపేశాడు. గడిపిన తర్వాత 3వ జన్మ చివరి దశకు చేరుకుంది. ఆ దశలో ఆయన శరీరం మొత్తం జీర్ణమైపోయింది. కనీసం మనిషి కూర్చునేందుకు కూడా ఓపిక లేకుండా ఉన్నాడు. పూర్తిగా శరీరం అంతా కూడా శుష్కించుకుపోయింది. అది వార్ధక్యం వల్ల కావచ్చు, తపస్సు వల్ల కావచ్చు, ఈ స్వాధ్యాయ తపస్సు వల్ల కావచ్చు, అసలు కట్టినట్టుగా అయిపోయింది. కూర్చునేందుకు ఓపిక లేక పడుకుని ఉన్నాడు మనిషి. పడుకుని కూడా ఈయన స్వాధ్యాయాధ్యయనమే చేస్తున్నాడు, పడుకుని కూడా వేదాధ్యయనమే చేస్తూ ఉన్నాడు. 3 జన్మల పాటు ఏమాత్రం విశ్రాంతి లేకుండా అవిశ్రాంతంగా ఆయన స్వాధ్యాయాధ్యయనం, వేదాధ్యయనం చేసుకుంటూ వచ్చాడు. అలా రాగా ఆయనకి 3వ జన్మ చివరిలో పడుకుని కూడా వేదాధ్యయనం చేసేటువంటి శ్రద్ధ, అమితమైనటువంటి శ్రద్ధ ప్రదర్శిస్తున్నటువంటి కాలంలో ఇంద్రుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమయ్యి 3 జన్మలుగా ఈ వేదాధ్యయనం చేస్తున్నావు, ప్రతి జన్మ చివరిలోనూ నాకు పై జన్మ రావాలి, ఆ జన్మలో నేను వేదాధ్యయనం చేసుకోవాలి, స్వాధ్యాయమే కావాలి అని కోరుకుంటున్నావు. మరి పై జన్మ కావాలా, 4వ జన్మ కావాలా? కావాలి అంటే ఇంకా ఏం ప్రయోజనం, ఏం కావాలి, ఎందుకు కావాలి అని అడిగాడు. అడిగితే ఆయన అన్నాడు, నాకు వేరే ప్రయోజనం కోసం జన్మ అక్కర్లేదు, పై జన్మ కావాల్సిందే, కానీ ఆ జన్మలో మళ్ళీ స్వాధ్యాయమే చేసుకోవాలి, ఇంకా చదువుకోవలసినటువంటి వేద భాగాలు చాలా మిగిలిపోయినాయి, అవన్నీ కూడా నేను చదువుకుంటాను అని అన్నాడు. అంటే ఇంద్రుడు కాస్త నవ్వి, నాయనా వేదాలన్నిటినీ పూర్తిగా చదువుదాము అని అనుకుంటున్నావు, అది సాధ్యపడే వ్యవహారం కాదు. అనంతావై వేదాహ, అది వేదాలు అనంతాలు. అవి మానవుల యొక్క సంఖ్యను దృష్టిలో పెట్టుకుని పరమాత్మ చేసేటువంటి ఉపదేశ రూపాలు, జీవుల యొక్క సంస్కారాలను దృష్టిలో పెట్టుకుని పరమాత్మ చేసేటువంటి ఉపదేశాలవి. కాబట్టి వాటికి సంఖ్య అనేది నియతంగా ఉండదు. పరమాత్మ ఎన్ని ఉపదేశాలను చేస్తే ఈ వేదం అంత సంఖ్యలో పెరిగిపోతూ ఉంటుంది. కాబట్టి వేదాలన్నిటినీ అధ్యయనం చేయటం అనేది నీకు సరి అయిన పని కాదు. నువ్వు తొందరగా సిద్ధికి దగ్గరవ్వటానికి దారి ఏంటని నేను చెప్తాను. చేసిన స్వాధ్యాయం చిన్న స్వాధ్యాయం కాదు, 3 జన్మల పాటు చేసిన స్వాధ్యాయం.
దీనికి తగినట్లుగా నీకు ఒక కొత్త విద్యను ప్రసాదిస్తాను, కొంచెం పై స్థాయికి వెళ్లేందుకు వీలుగా విద్యను ప్రసాదిస్తాను. ఆ ప్రసాదించినటువంటి విద్యతో నీవు మరింత ముందుకు వెళ్ళదు గానివి, కొత్త సాధన చేసుకుందు గానివి, ఈ స్వాధ్యాయం అనేటువంటి సాధనాన్ని ఇప్పటికీ కాస్త నువ్వు అట్టిపెట్టు అని చెప్పాడు. దానికి తగ్గట్లుగా నాచికేత విద్యను ఉపదేశం చేశాడు. ఆ విద్య ద్వారా భరద్వాజ మహర్షి గారు సిద్ధిని పొందారు అని మనకు తైత్తిరీయ బ్రాహ్మణం చెప్తోంది. ఈశ్వర ప్రణిధానం ద్వారా, ఈశ్వరార్పణ బుద్ధ్యా కర్మలను చేయటం ద్వారా ఎవరైనా సిద్ధి పొందారా అంటే ప్రతి సాధకుడు, ప్రతి భక్తుడు ఈ విధానం ద్వారా సిద్ధి పొందాడు అని మనకు పురాణ గాథల నుండి మనకు తెలిసినటువంటి ఆధునిక గాథలు కూడా తెలియజేస్తున్నాయి. ప్రహ్లాదుడు కావచ్చు, నారదుడు కావచ్చు, పరాశరుడు కావచ్చు, పుండరీకుడు కావచ్చు, ఎవరైనా సరే, ఏ భక్తుడైనా సరే తాను చేసేటువంటి ప్రతి కర్మకు కర్తృత్వాన్ని ఈశ్వరుడికి సమర్పించుకుని, తాను చేసేటువంటి ప్రతి కర్మకు ఫలితాన్ని ఈశ్వరార్పణ బుద్ధ్యా ఉంచేసుకుని, కేవలం తాను నిమిత్తమాత్రుడను అనేటువంటి భావనతోనే సత్కర్మలను చేసుకుంటూ వచ్చాడు. దానికి ఫలితంగా ఆ ఈశ్వర సాయుజ్యాన్ని ప్రతి భక్తుడు పొందాడు. కాబట్టి ఏ భక్తుడి చరిత్రను తీసుకున్నా ఈశ్వర ప్రణిధానాత్ సిద్ధి అనే విషయం మనకు స్పష్టమవుతుంది. కాబట్టి ఉదాహరణ ముఖంగా చూసుకున్నా సరే, ఉదాహరణలు అనేటువంటి దిక్కులో చూసుకున్నా సరే, మహర్షి గారు చెప్తున్నటువంటి తపస్వాధ్యాయేశ్వర ప్రణిధానాన్ని అనే ఈ 3 అంశాలు, ఈ 3 అంశాలతో కలిసినటువంటి క్రియాయోగం, మనస్సును శుద్ధపరుచుకునేటువంటి క్రియలతో కూడినటువంటి ఈ యోగ సాధనం సిద్ధిని అందిస్తుంది అనటంలో ఏ సందేహము అక్కర్లేదు. ఒక తమాషా విషయం చెప్పుకుందాం. తపస్సు అనే పదానికి చాలా అర్థాలున్నాయి అని అనుకున్నాం కదా. అందులో ఏతత్ ఖలు భావతప ఇత్యాహు యస్వందదాతీతి అని వేదమాత ఒక సందర్భంలో తపస్సు అనే శబ్దానికి అర్థాన్ని చెప్తుంది. తపస్సు అంటే కాయక్లేశం, శరీరాన్ని కష్టపెట్టేటువంటిది. శరీరం కష్టపడితే సహజంగానే మనసు ఎంతో కొంత కష్టపడే స్థితికి చేరుతుంది. కాబట్టి శరీరాన్ని మనస్సుని కష్టపెట్టేది తపస్సు అని అనుకుంటే, ఆ తపస్సులో చివరి స్థాయి తపస్సు ఏంటి, ఆ తపస్సులలో అతి కష్టమైనటువంటి తపస్సు ఏంటి అనే విచారణ చేసి, అతి కష్టమైనటువంటి తపస్సు వేరే ఏమీ లేదు, అది మనకున్న సంపదని ఎదుటివారికి దానం చేయటం. ఏతత్ ఖలువావ తప ఇత్యాహు యస్వందదాతి. తన ధనాన్ని లేదా తనకు చెందినటువంటి వస్తువులను, తన సంపదలను ఎదుటివారికి దానం చేయటం అనేది పెద్ద తపస్సు. ఎందుకంటే ఇది శరీరాన్ని, మనస్సును అన్నిటినీ పిండేస్తుంది. ప్రాణాలిమ్మన్నా కూడా సుఖంగా ఇవ్వచ్చు, కానీ దానం చేయమంటే మాత్రం సుఖంగా దానం చేయటం అనేది సాధ్యం కాదు. ప్రాణాల కంటే కూడా బలంగా ఆస్తుల్ని లేదా సంపదలని, ధనాన్ని అన్నిటినీ మనస్సులో ఉంచుకుని ఇది నాది అనే భావనను పెంచుకున్నారు. దాన్ని ఇవ్వటం మొదలు పెడితే ప్రాణాల మీద కంటే కూడా ఎక్కువ తీపి ఉండేటువంటి ధనం మీద ఉండే తీపి మానవులకు తగ్గేందుకు ఆస్కారం ఉంటుంది. ఏతత్ ఖలువావ తప ఇత్యాహు యస్వం దదాతి. తనదైనటువంటి సంపదని, తనదైనటువంటి ధనాన్ని, తనదైనటువంటి వస్తువుని ఇవ్వటం అనేది తపస్సులలో కల్లా ఉత్తమమైనటువంటి తపస్సు. దాన్ని నిజమైనటువంటి తపస్సుగా చెప్పాలి అని వేదమాత ఒక తమాషాగా చక్కగా చెప్పింది. దాన్ని దృష్టిలో ఉంచుకున్నా సరే, మనసులో పెంచుకున్నటువంటి నాది అనే భావనను దూరం చేసేటువంటి దానక్రియలు కావచ్చు, లేదా శరీరాన్ని కాస్తంత శుష్కింపజేసే ఉపవాసాదులు కావచ్చు, లేదా శరీరాన్ని దారిలో పెట్టేటువంటి తపస్సులు కావచ్చు, శరీరంతో చేసేటువంటి సత్కర్మ రూపమైనటువంటి తపస్సులు కావచ్చు. ఈ తపస్సులన్నీ మానసికమైనటువంటి పరిశుద్ధికి తోడ్పడతాయి అని, స్వాధ్యాయాభ్యసనం లేదా స్వాధ్యాయం అనేటువంటి సాధనం ద్వారా మనకు ఇష్టదేవత మంత్రాన్ని జపించటం కానీ, లేదా మోక్షశాస్త్రాన్ని అధ్యయనం చేయటం ద్వారా కానీ,
మనస్సు సాధన వైపు అడుగులు తప్పకుండా వేస్తుంది అని, ఈశ్వరార్పణ బుద్ధ్యా మనం చేసుకునేటువంటి ప్రతి సత్కర్మ మన మనసులలో ఉండేటువంటి కోరికలను లేదా కర్తృత్వ భావనలను వీటన్నిటినీ పోగొట్టి మనస్సును పరిశుద్ధం చేస్తాయి అని మనం చాలా బలంగా నమ్మవచ్చు, లేదా బలంగా దీన్ని విశ్వసించవచ్చు. మనలో ఇలాంటి విశ్వాసాన్ని కలిగించటానికి మహర్షి గారు చాలా ఒక తెలివి అనొచ్చు, లేదా ఒక కౌశలంతో తపస్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానాన్ని క్రియాయోగ అనేటువంటి సూత్రాన్ని ఈ పాదంలో మొదటి సూత్రంగా ప్రారంభించి చెప్తున్నారు. తపస్సుల మీద మనకు కాస్తో కూస్తో భగవద్గీత ద్వారా అవగాహన అంటూ ఏర్పడింది. స్వాధ్యాయం అనే పదానికి ఎంతో కొంత అర్థం తెలిసే ఉంది. ఈశ్వర ప్రణిధానం అంటే భగవద్గీత నిండా పరమాత్మ దాని గురించే ఎక్కువ చెప్పాడు. ఏ అధ్యాయంలో చూసినా నా కోసం కర్మ చేయమనే మాట పరమాత్మ కాస్తంత ఇటు అటుగా కాస్త మార్చి చెప్తూనే వస్తున్నాడు. ఎందుకు పరమాత్మ దాన్ని అంత శ్రద్ధగా అంత ఎక్కువ సార్లు తిప్పి చెప్పాడు? ఎందుకు పరమాత్మ స్వాధ్యాయం అనేటువంటి పదాన్ని అక్కడక్కడ వాడాడు? ఎందుకు పరమాత్మ తపస్సును రకరకాలుగా విభజించి ఈ 3 రకాలే కాకుండా మళ్ళీ సాత్వికము, రాజసము, తామసము అనే విభాగాలలో కూడా చూపించాడు? వీటి యొక్క ఇంపార్టెన్స్ కానీ వీటి యొక్క రిలవెన్స్ కానీ ఏమై ఉండవచ్చు అనే దిశగా మన ఆలోచన తప్పకుండా సాగాలి. వాటిల్లో తపస్సు కానీ లేదా స్వాధ్యాయం కానీ లేదా ఈశ్వర ప్రణిధానం కానీ ఈ మూడిటిలోనూ క్రమం తప్పకుండా ఏ ఏ అంశాలను మనం స్వల్ప స్థాయిలోనైనా సరే ఆచరించుకోగలము అనే అంశం మీద మన ఆలోచన కొత్తగా ప్రారంభమవ్వాలి. ఆ ఆలోచన ఆచరణకు దారి తీసేదిగా, ఆచరణను ప్రారంభించేందుకు వీలుగా మలుచుకోవాలి, లేదా ఆ ఆలోచన అలా మారిపోవాలి. ఇలా మారటానికి వీలుగా మన మనసులలో ఒక కొత్త సంకల్పాన్ని తీసుకువచ్చేందుకు వీలుగా మహర్షి గారు చెప్తున్నటువంటి ఈ సూత్రం తపస్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానాన్ని క్రియాయోగ అనేటువంటి సూత్రం మన సాధనకు మొదటి మెట్టుకు వెళ్ళటానికి వీలుగా దిక్సూచిగా మిగిలిపోవాలి అని మహాయోగేశ్వరేశ్వరుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మనమందరము కూడా భక్తిగా ప్రార్థించుకుందాం. మన మనసులలో తపస్సు చేయాలి అనేటువంటి సంకల్పం ఉదయించాలి. స్వాధ్యాయం మీద మన మనసులో ఆలోచన రేగాలి. ఈశ్వర ప్రణిధానం అనేది మన మనసుల్లో స్థిరపడిపోవాలి అని ఈ సందర్భంగా స్వామిని గట్టిగా మనం ప్రార్థించుకుందాం. ఆ ప్రార్థనతో ఈరోజు పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. కామతో వాపి యత్కరోమి శుభాశుభం తత్సర్వం త్వయి సన్యస్తం త్వత్ప్రయుక్తః కరోమ్యహం. తెలిసి గాని తెలియక గాని, ఇష్టపడి గాని ఇష్టపడక గాని శుభాశుభ కర్మములు ఏవి ఆచరించినప్పటికీ అవన్నీ కూడా నీకే సమర్పిస్తూ ఉన్నాను, నీ ప్రేరణతోనే ఇవన్నీ చేస్తూ ఉన్నాను అనేటువంటి భావనతో కర్మలను ఆచరించాలని, అలాగే ఆ కర్మలు త్రికరణ శుద్ధిగా చేసినట్లయితే అన్నమాచార్యులు కూడా చెబుతూ త్రికరణ శుద్ధిగా చేసిన పనులను దైవము మెచ్చును, జనులు మెచ్చును అని, అలా ఆ త్రికరణ శుద్ధిగా చేయవలసినటువంటి సాధన గురించి ఇంతవరకు పతంజలి మహర్షి అందించినటువంటి యోగ సూత్రముల్లో 2వ పాదంలో మొదటి సూత్రాన్ని చక్కగా ఆచార్యులు మనకు సవివరంగా అందించారు. అలాగే గీతాచార్యుడు కూడా అత్యద్భుతంగా అర్జునుడికి ఉపదేశించినటువంటి దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి క్షేత్రజ్ఞ విభాగ యోగంతో విలసిల్లేటువంటి అధ్యాయాన్ని మనం భక్తితో పారాయణ చేసుకుందాం. మనకు త్రికరణ శుద్ధిని ఏర్పాటు చేయమని భావన చేస్తూ శ్రద్ధగా ముక్తకంఠంతో శ్రీకృష్ణ ప్రార్థన దగ్గర నుంచి మంగళాంతంగా ఈనాటి కార్యక్రమాన్ని మనం పరిపూర్ణం చేసుకుందాం. శ్రీకృష్ణ ప్రార్థన. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీగీతా ప్రార్థన.
सर्वोपनिषदो गावः दोग्धा गोपालनन्दनः पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धम् गीतामृतम् महत्। अथ श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायाम् योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे क्षेत्रक्षेत्रज्ञविभागयोगो नाम त्रयोदशोऽध्यायः। श्रीभगवानुवाच इदम् शरीरम् कौन्तेय क्षेत्रमित्यभिधीयते एतद्यो वेत्ति तम् प्राहुः क्षेत्रज्ञ इति तद्विदः। क्षेत्रज्ञम् चापि माम् विद्धि सर्वक्षेत्रेषु भारत। क्षेत्रक्षेत्रज्ञयोर्ज्ञानम् यत्तज्ज्ञानम् मतम् मम तत्क्षेत्रम् यच्च यादृक् च यद्विकारि यतश्च यत् स च यो यत्प्रभावश्च तत्समासेन मे शृणु। ऋषिभिर्बहुधा गीतम् छन्दोभिर्विविधैः पृथक् ब्रह्मसूत्रपदैश्चैव हेतुमद्भिर्विनिश्चितैः। महाभूतान्यहङ्कारः बुद्धिरव्यक्तमेव च इन्द्रियाणि दशैकम् च पञ्चचेन्द्रियगोचराः। इच्छा द्वेषः सुखम् दुःखम् सङ्घातश्चेतना धृतिः। एतत्क्षेत्रम् समासेन सविकारमुदाहृतम् अमानित्वमदम्भित्वम् अहिंसा क्षान्तिरार्जवम् आचार्योपासनम् शौचम् स्थैर्यमात्मविनिग्रहः। इन्द्रियार्थेषु वैराग्यम् अनहङ्कार एव च जन्म मृत्युजरा व्याधि दुःखदोषानुदर्शनम् असक्तिरनभिष्वङ्गः पुत्रदारगृहादिषु नित्यम् च समचित्तत्वम् इष्टानिष्टोपपत्तिषु मयि चारण्ययोगेन भक्तिरव्यभिचारिणी विविक्तदेशसेवित्वम् अरतिर्जनसंसदि अध्यात्मज्ञाननित्यत्वम् तत्त्वज्ञानार्थदर्शनम् एतत् ज्ञानमिति प्रोक्तम् अज्ञानम् यदतोऽन्यथा ज्ञेयम् यत्तत्प्रवक्ष्यामि यज्ञात्वामृतमश्नुते अनादिमत्परम् ब्रह्म न सत्तन्नासदुच्यते सर्वतः पाणिपादम् तत् सर्वतोक्षिशिरोमुखम् सर्वतः श्रुतिमल्लोके सर्वमावृत्य तिष्ठति सर्वेन्द्रियगुणाभासम् सर्वेन्द्रियविवर्जितम् असक्तम् सर्वभृश्चैव निर्गुणम् गुणभोक्तृ च बहिरन्तश्च भूतानाम् अचरम् चरमेव च सूक्ष्मत्वादविज्ञेयम् दूरस्थम् चान्तिके च तत् अविभक्तम् च भूतेषु विभक्तमिव च स्थितम्
भूतभर्तृ च तज्ज्ञेयम् ग्रसिष्णुप्रभविष्णु च ज्योतिषामपि तज्ज्योतिः तमसः परमुच्यते ज्ञानम् ज्ञेयम् ज्ञानगम्यम् हृदि सर्वस्य विष्ठितम् इति क्षेत्रम् तथा ज्ञानम् ज्ञेयम् चोक्तम् समासतः मद्भक्त एतद्विज्ञाय मद्भावायोपपद्यते प्रकृतिम् पुरुषम् चैव विध्यनादीवुभावपि विकारांश्च गुणांश्चैव विद्धि प्रकृतिसम्भवान् कार्यकारणकर्तृत्वे हेतुः प्रकृतिरुच्यते पुरुषः सुखदुःखानाम् भोक्तृत्वे हेतुरुच्यते पुरुषः प्रकृतिस्थो हि भुङ्क्ते प्रकृतिजान् गुणान् कारणम् गुणसङ्गोऽस्य सदसद्यो निजन्मसु उपद्रष्टानुमन्ता च भर्ता भोक्ता महेश्वरः परमात्मेति चाप्युक्तः देहेऽस्मिन् पुरुषः परः य एवम् वेत्ति पुरुषम् प्रकृतिम् च गुणैः सह सर्वथा वर्तमानोऽपि न स भूयोऽभिजायते ध्यानेनात्मनि पश्यन्ति केचिदात्मानमात्मना अन्ये साङ्ख्येन योगेन कर्मयोगेन चापरे अन्ये त्वेवमजानन्तः श्रुत्वान्येभ्य उपासते तेऽपि चातितरन्त्येव मृत्युम् श्रुतिपरायणाः यावत् सञ्जायते किञ्चित् सत्त्वम् स्थावरजङ्गमम् क्षेत्रक्षेत्रज्ञसंयोगात् तद्विद्धि भरतर्षभ समम् सर्वेषु भूतेषु तिष्ठन्तम् परमेश्वरम् विनश्यत्स्व विनश्यन्तम् यः पश्यति स पश्यति समम् पश्यन् हि सर्वत्र समवस्थितमीश्वरम् न हि नस्त्यात्मनात्मानम् ततो याति पराम् गतिम् प्रकृत्यैव च कर्माणि क्रियमाणानि सर्वशः यः पश्यति तथात्मानम् अकर्तारम् स पश्यति यदा भूतपृथग्भावम् एकस्थमनुपश्यति तत एव च विस्तारम् ब्रह्म सम्पद्यते तदा अनादित्वान् निर्गुणत्वात् परमात्मायमव्ययः शरीरस्थोऽपि कौन्तेय न करोति न लिप्यते यथा सर्वगतम् सौक्ष्म्यात् आकाशम् नोपलिप्यते सर्वत्रावस्थितो देहे तथात्मानोपलिप्यते यथा प्रकाशयत्येकः कृत्स्नम् लोकमिमम् रविः क्षेत्रम् क्षेत्री तथा कृत्स्नम् प्रकाशयति भारत क्षेत्रक्षेत्रज्ञयोरेवम् अन्तरज्ञानचक्षुषा भूतप्रकृतिमोक्षम् च ये विदुर्यान्ति ते परम् इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायाम् योगशास्त्रे श्री
श्रीकृष्णार्जुन संवादे क्षेत्र क्षेत्रज्ञ विभाग योगो नाम त्रयोदशोऽध्यायः। यत्र योगेश्वरः कृष्णः यत्र पार्थो धनुर्धरः तत्र श्रीर्विजयो भूतिः ध्रुवा नीतिर्मतिर्मम। अथ क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् च यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देव नारायण नमोऽस्तु ते। अथ भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै नारायणायेति समर्पयामि। अथ लोकक्षेम प्रार्थना सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्।